హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద ప్రభావం చూపిస్తున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్తో చేస్తున్న యుద్ధానికి గ్రహాలు, గ్రహణాల ప్రభావం కూడా ఉంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? ప్రముఖ జ్యోతిష పండితులు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇజ్రాయిల్కి, అమెరికాకి, ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదుందో దాంట్లో గ్రహాలు, గ్రహణాల ప్రభావం కూడా ఉంది. దానివల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నిజంగా యుద్ధాలకి, గ్రహాలకి, గ్రహణాలకి లింక్ ఉంటుందా సార్? అసలు వాటి ప్రభావం యుద్ధాల మీద, యుద్ధ వాతావరణం రావడానికి ఇలా కారణాలు అవుతాయా అసలు? కరెంట్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఓకే. నేను ఆల్రెడీ ఇంతకు మునిపే మీకు సుమన్ టీవీకి వివిధ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే చెప్పాను. 2026 సంవత్సరంలో యుద్ధాలు వస్తాయి అని చెప్పాను. పరాభవ సంవత్సరం మన సాంస్క్రిట్ లో క్లియర్ గా, మన ఏన్షియంట్ టెక్స్ట్లలో క్లియర్ గా చెప్తుంది ఏ సంవత్సరం ఏం జరుగుతుందో. సంవత్సరం పేరుతో మనం తెలుసుకోవచ్చు. ఓకే. పరాభవం, ఇప్పుడు పరాభవం నామ సంవత్సరం వస్తుంది. పరాభవం అంటే అర్థం ఏంటి? ఓడిపోవడం. అవును. సో ఎవరైతే గనక మానవాళికి నష్టం కలిగిస్తారు, మానవాళికి హాని కలిగిస్తారు, సో ఒక హ్యుమానిటీకి ఎక్కడైతే విలువలు ఉండవు, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, ఎవరి జీవితంలో వాళ్ళ జీవితం ఎలా గడపాలనుకుంటే అట్లాంటి స్వేచ్ఛలు లేవు, అలా ఎవరైతే గనక మనుషుల స్వేచ్ఛను హరిస్తారో, ఎవరైతే గనక మనుషుల జీవితాలను శాసిస్తారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. సో అదే ఇప్పుడు జరుగుతుంది. పరాభవ నామ సంవత్సరం అదే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కానీ, తర్వాత వేరే ఏ యుద్ధాలైనా సరే, యుద్ధం ఎందుకోసం వస్తుంది? ఏదో ఒక ఆటంకం జరిగి యుద్ధం వస్తుంది. దానికి ఏంటంటే గనక మనుషులందరూ కూడా థింకింగ్ మీదనే ఉంటారు. మనకారకుడు చంద్రుడు అవుతాడు, ఆత్మకారకుడు సూర్యుడు అవుతాడు. సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు భూకంపాలు రావడము, ప్రకృతి విపత్తులు రావడము, లేదా మనుషుల మధ్యన, రాజుల మధ్యన, దేశాల మధ్యన కలహాలు ఎక్కువగా జరగడం, రోగపీడలు ఎక్కువగా రావడం, ఇవన్నీ జరుగుతాయి. మనకి ఎగ్జాంపుల్ కనుక చూస్తే, అంటే ఇది ఒక్కసారి ఇప్పుడు గ్రహణం జరిగింది కదా, ఏదో యుద్ధం ఆల్రెడీ ఎప్పటి నుంచో డిస్కస్ జరుగుతున్నాయి, గ్రహణం అప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి దీనికి మీరు లింకప్ చేసుకుంటున్నారు అని అంటారు. అది అబద్ధం. ఎందుకోసం అంటే ఆల్రెడీ జ్యోతిష్ శాస్త్రంలో క్లియర్ గా చెప్పారు. మనకి డిసెంబర్ 19వ తారీఖు షష్టగ్రహ కూటమి 2020లో ఏర్పడింది. దాని తర్వాత ఏమైంది? లాక్డౌన్ అవ్వడము, అసలు ఎవరు ఊహించినంత భయంకర వ్యాధులు వచ్చాయి. కరెక్ట్. సో అది ఏమిటి? అది వికారి నామ సంవత్సరం. వికృతి, వికారము అంటే మొత్తం వికారంగా ఉంటుంది ప్రపంచము. వికృతి నామ సంవత్సరం. తర్వాత 2021లో శార్వరి నామ సంవత్సరం వచ్చింది. మొత్తం అంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎంతో మంది జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. సో తర్వాత ప్రభ అందరూ జంప్ చేశారు, అక్కడ నుంచి ఆ బాధల నుంచి బయటపడ్డారు. శుభకృతి నామ సంవత్సరం మంచి జరిగింది. విశ్వావసు, అది కూడా కొంచెం మంచి జరిగింది. కాకపోతే ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. ఎందుకోసం అంటే పోయిన సంవత్సరం కూడా మనం ఆల్రెడీ షష్టగ్రహ కూటమి జరిగింది, పంచగ్రహ కూటమి జరిగిందని మనం డిస్కస్ చేసాం. విజయవాడలో విపత్తు వచ్చినా కానీ, కేదార్నాథ్ లో విపత్తులు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఫల్గుణ మాసంలో ఫల్గుణుడు అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుడు దేనికి? అర్జునుడు చెప్పగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? యుద్ధం గుర్తొస్తుంది. భారత యుద్ధమే గుర్తుకొస్తుంది. సో ఫల్గుణ మాసము లోపల మనకి అమావాస్య, తర్వాత మాఘ అమావాస్య రోజు వచ్చింది. అంటే పాల్గొన మాసం ప్రారంభమయ్యేటప్పుడు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడింది, ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ యొక్క యుద్ధము ఇంకా 15-20 రోజులు ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ గ్రహణాల కారణం చేతనే యుద్ధాలు వస్తున్నాయి. మళ్ళీ ఆగస్ట్ లో కూడా గ్రహణం ఉంది. అవును, ఆషాఢ మాసంలో గ్రహణం ఉంది. ఆ గ్రహణం కూడా మళ్ళీ తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ యుద్ధం కూడా మొదలవుతుంది. ఇప్పటిదాకా అంతర్యుద్ధం నడిచింది. మన భారతదేశానికి కూడా యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆ టైంలో మీరు ఇప్పుడే చెప్తున్నాను, ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరగబోతుంది. ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి అటాక్ అవుతుంది. వెస్ట్ బెంగాల్లో రక్తపాతం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాబోయే, ఇప్పుడు మన భారతదేశంలో మనం ఏం చేస్తాం? మనం అన్నదానం చేస్తాం, విద్యాదానం చేస్తాం, చిన్న కార్యక్రమం జరిగినా అందరిని పిలిచి అన్నం పెడతాం. సో మనం నీళ్లు దానం చేస్తాం. మన భారతదేశంలో ఉన్న కల్చర్ ఏంటంటే అందరికీ సహాయం చేయడమే మన కల్చర్. కాబట్టి మన దేశానికి ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి కీడు లేదు, ఎలాంటి విపత్తు లేదు. పోనీలేండి, గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరైతే స్త్రీలను హింసిస్తారో,
మానవత్వాన్ని కించపరుస్తారో, స్వాతంత్రాన్ని కొల్లగొడతారో, క్రూరత్వం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో ఆయా దేశాల్లో తప్పకుండా పరాభవం తప్పదు, పరాభవం ఉంటుంది. ఓకే. ఎందుకు మనుషుల యొక్క స్వేచ్ఛని, ఎందుకోసం అంటే మనిషి స్వేచ్ఛగా బతకాలి, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఆ స్వేచ్ఛను ఎప్పుడైతే హరిస్తారో అలాంటి సమయంలో ఇలాంటి విపత్తులు వస్తాయి. అయితే న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, లేకపోతే కరువు ఏర్పడుతుంది, లేకపోతే రోగాలు వస్తాయి, లేకపోతే ఇలాంటి యుద్ధాలు వస్తాయి. కాబట్టి యుద్ధాలు వస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఎవరు కంగారు పడకండి. కానీ ఎవరైతే నేను అరబ్ కంట్రీస్ లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళకి చెప్తున్నాను, సాధ్యమైనంత తొందరగా మీరు వచ్చేసేయండి. ఎందుకోసం అంటే ఇది వరల్డ్ వార్ కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. ఇది ఆగదు. ఇది ఎందుకోసం అంటే ఇది నేను చెప్పకూడదు, అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, కానీ ప్రపంచంలో అందరూ అంటున్నారు ఇది ఒక ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద జరుగుతున్న యుద్ధము అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. సో అదే గనక వాస్తవం అయితే గనక ఇది పెద్ద యుద్ధమే అవుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇవాళ నేను పుతిన్ గారిది కూడా ఎక్స్ లో స్టేట్మెంట్ చూశాను. పుతిన్ గారు కూడా ఇరాన్ ని బ్యాకప్ చేసుకుని వస్తున్నారు, చైనా కూడా ఇరాన్ ని బ్యాకప్ చేసుకుంటూ వస్తుంది. సో ఇఫ్ చైనా అండ్ ఇరాక్ బ్యాకప్ చేసుకొని వచ్చాయి అని అంటే, సో మళ్ళీ ఇటు అమెరికాకి, భారత్, ఇజ్రాయెల్ కి ఎట్లాగా భారత్ సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లా మెయిన్ పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్న ఈ 6 కంట్రీస్ గనక సపోజిట్ అయిపోతే గనక ఇది వరల్డ్ వార్ కిందకి దారి తీస్తుంది. కాబట్టి ఇది వరల్డ్ వార్ కింద కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను తెలంగాణ వాసులకి, ఆంధ్ర వాసులకి, ముఖ్యంగా భారతీయులకు అందరికి కూడా చెప్తుంది ఏంటంటే, ఇకపై పరాయి దేశాలకు వెళ్ళడం మానండి. కువైత్, వేరే ఎడారి దేశాలకు వెళ్ళకండి. అక్కడ కష్టాలు పడి, బాధలు పడి, భార్య పిల్లల్ని దూరం చేసుకొని ఎందుకండి ఈ జీవితం, బతికే జీవితమే కొన్నాళ్ళు బతుకుతాము. హ్యాపీగా ఉన్నంతలో సంపాదించుకొని కారమన్నమో ఏదోటి తిని భార్య పిల్లలతో హ్యాపీగా ఉండక అక్కడెక్కడో వెళ్ళిపోయి ఎడారి దేశంలో డబ్బు సంపాదించి ఏం చేస్తారు? ఏముంటది చెప్పండి? సుఖపడను అనుభవించని డబ్బు నీకు నిరర్థకం. కరెక్ట్ చెప్పారు సార్. అవును. పిల్లలతో లేకుండా, పిల్లల్ని దగ్గర లేకుండా, భార్య దగ్గర లేకుండా, దూరం ఉండి వీడియో కాల్ మాట్లాడుకొని ఏమా బతుకులు అవన్నీ కూడా. కాబట్టి నేను కువైత్, విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరికీ, భారతీయులందరికీ చెప్తున్నాను, చక్కగా రండి, భారతదేశంలో వ్యవసాయం చేసుకోండి. రాబోయే కాలంలో భారతదేశం సుసంపన్నం అవుతుంది, భారతదేశంలో వ్యవసాయం వికసిస్తుంది. ప్రపంచ దేశాలన్నిటికీ అన్నం పెట్టేది భారతదేశమే. దానికి యుద్ధం శ్రీకారం అవుతుంది. ఈ యుద్ధం తోటి ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎందుకోసం అంటే మనం ఎన్నడూ కూడా ఎవరి మీద వాంటెడ్లీ యుద్ధానికి వెళ్ళలేం. ఇబ్బంది పెడితే తప్ప మనం యుద్ధం చేసాం తప్ప మన మీద దాడి చేయలేదు. సో భారతదేశం అన్నం పెట్టే దేశం. కాబట్టి భారతీయులు ఎక్కడున్నా తిరిగి వచ్చేసేయండి. టైం దొరికింది అని అంటే వచ్చేసేయండి. ఎందుకోసం అంటే రాబోయే కాలంలో ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది. మోస్ట్లీ ఆగస్టు ఏదైతే గ్రహణం వచ్చేంత వరకు ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది. అడపా యుద్ధం జరుగుతుంది. అంతర్యుద్ధాలు ఏర్పడతాయి. ఇరాన్ ఒకటే ఉంది, ఇప్పుడు ఇరాన్ తోటి ఇరాక్ కూడా కలుస్తుంది. రేపు వేరే దేశాలు కూడా కలుస్తాయి ఇంకా. సో మిజైల్స్ పంపించుకోవడం, ఇంటర్నల్ డీల్ చేయడం జరుగుతుంది. అది కూడా చూసుకోండి. ఇది యుద్ధం అయితే వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.